నమస్తే వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వంట గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలులో సెల్ ఫోన్ కలకలం. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అయితే ఉన్నదో మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రకు ముందు స్వాతంత్రం తర్వాత హిందూ వ్యతిరేక ధోరణి ఏ రకంగా అవలంబిస్తుందో మరొకసారి ప్రస్ఫుటమైంది. జనవరి 22 జరిగేటువంటి కార్యక్రమము యావత్ భారతీయులకు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమం ఇది. దాదాపు 550 సంవత్సరాలుగా జనవరి 22న జరిగేటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూసినటువంటి కళ సాకారం అవుతున్న వేళ అనేక పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుకూలంగా ఈరోజు ఆలయం నిర్మాణం జరిగి బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆడిపోసుకుంటున్నది? శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వారు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, మత విశ్వాసాలు లేనటువంటి వాళ్ళను, లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను, ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు వాళ్ళు. అది కలువులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆహ్వానిస్తూ ఉంటే సాధువులు, సంతులు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతా ఉన్నారు. ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే దేశంలో ఈరోజు ఒక ఉత్సాహపూరితమైన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రవీందర్రావు గారు, గౌరవ పెద్దలు సీతారాం నాయక్ గారు, అలాగే యాకూబ్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు, కిషన్ రావు గారు,
అందరికి పేరు పేరున నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3వ తారీఖు నుంచి పార్లమెంట్ సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 9వ సమీక్ష సమావేశం. మహబూబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మహబూబాద్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరినైతే ముఖ్యులు ఒక స్టీరింగ్ కమిటీ వేశారో, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు హరీష్ రావు గారు, గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు, గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మధుసూదనాచారి గారు, అలాగే పార్లమెంట్ పరిధిలోని గౌరవ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ 9వ సమావేశానికి మొదటి నుంచి 3వ తారీఖు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు అత్యధికంగా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర పార్టీకి వెళ్ళాలి, ముఖ్య నాయకులను కలుసుకోవాలి అని చెప్పి మరి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓడిపోయి నెల 15 రోజులు కాలేదు. ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాయకులు కేసీఆర్ గారికి చిన్న ప్రమాదం జరగడం, అందరూ కూడా మరి బాధలో నిరాశలో ఉన్న క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం అనేది ఒకవైపు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని ఆకాశమే హద్దుగా అనేక హామీలు ఇచ్చింది. వాటి మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు అనేక హామీలు దాటవేసే ప్రయత్నంలో ఉన్న క్రమంలో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ గొంతుకనై పార్లమెంట్లో వినిపించాలనే ఆకాంక్ష నాయకుల్లో కార్యకర్తలో చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చారు. పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహబూబాద్ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. 2014 తెలంగాణ సాధించుకున్న వికారాబాద్ జిల్లా కేంద్రంలో వంట గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. గత వారం రోజుల నుంచి గ్యాస్ గోదాం చుట్టూ తిరుగుతున్న ప్రజలు పట్టించుకొని హెచ్పీ గ్యాస్ సిబ్బంది మరియు అధికారులు. గ్యాస్ కోసం క్యూ లైన్ లో ఎదురు చూస్తున్న జనాలు. గ్యాస్ మీ ఇంటి వద్దకే వస్తుంది, వెళ్ళండి అంటూ సమాధానం చెబుతున్న గ్యాస్ యాజమాన్యం. గ్యాస్ ఇప్పటికిప్పుడు ఇవ్వకుంటే ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్న ప్రజలు. బండి మీద మేడ్చల్ జిల్లా చెర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలులో సెల్ ఫోన్ కలకలం. జీవిత ఖైదీ శివప్రసాద్ గత కొద్ది రోజులుగా సెల్ ఫోన్ వాడుతున్నాడు. సెల్ ఫోన్ దొరకడంతో పనిష్మెంట్ విధిస్తూ చెర్లపల్లి నుండి చెంచల్గూడ జైలుకు తరలించిన జైలు అధికారులు. శివప్రసాద్ అనే జీవిత ఖైదీని విచారించగా జైలు పర్యవేక్షణ అధికారి కాళాసాగర్ స్వయంగా అందించినట్లు జైలు ఉన్నతాధికారులకు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాకులను వేటాడుతున్న 2 వ్యక్తులను గురువారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తినుబండారాల్లో విషపూరిత కెమికల్స్ కలిపి కాకులకు ఎరగా వేసి పట్టుకుంటున్నారని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వీరిద్దరూ నిజామాబాద్ కు చెందిన కాకుల వేటగాళ్లగా అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వర్ణి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు వెల్లడించారు. నిందితులు పట్టుకున్న కాకులను హోటల్లో గానీ దాబాల్లో గానీ విక్రయిస్తున్నారా లేక ఇతర మందుల తయారీకి ఏమైనా వాడుతున్నారా అన్న విషయాలపై విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు మోస్రా సెక్షన్ ఆఫీసర్ ప్రభాకర్, అటవీ సిబ్బంది ఉన్నారు. తీసుకుపోయి కేసు బుక్ చేసేస్తాను. జైలు పోతారు. అది కాదు సార్, ప్రయోగం కాకుల కోసం వెనక తిరగడం సార్. అట్లా ఏముంటుంది సార్. ఇగో ఒక 2 మనుషులని వీళ్ళను అరేంజ్ చేసుకోండి. ఎవడెవడు వచ్చిండు, ఇంకెవరు వచ్చారు? మా తాత మిత్రమే సార్. బండి మీద తీసుకొని ఎవరన్నా తీసుకొని అరేంజ్ చేసుకున్నాడు. ఈరోజు మన వర్ణి సెక్షన్ వర్ణి రేంజ్లోని ఫారెస్ట్ ఆఫీసర్ మన ఉప సర్పంచ్ కృష్ణ గారు ఫోన్ చేసి ఇట్లా అక్కడ కాకులు పట్టేటోళ్ళు వచ్చింది సార్ అంటే మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ 20 కాకులను పట్టుకొని అక్యూజ్డ్ ఉన్నారు. ఆడ మాకు ఉప సర్పంచ్ గారు మరి అక్కడ లోకల్ మెంబర్లు అందరూ కలిసి వీళ్ళని చూపిస్తే మేము తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని విచారిస్తున్నాము. ఈ విచారణ పూర్తి అయిన తర్వాత వీళ్ళ మీద యాక్ట్ ప్రకారము ఏదైతే కన్జర్వేషన్ యాక్ట్ ఉంది ప్లస్ మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టము, మన వైల్డ్ లైఫ్ చట్టము, వన్యప్రాణుల చట్ట ప్రకారం వీళ్ళను కేసు బుక్ చేసి రిమాండ్ కూడా వదిలిస్తుంది. ఇది వీళ్ళు తింటామంటుండ్రు. మరి వాళ్ళు తిన్నది మనకైతే ఇంతవరకు ఐడియా లేదు అని తింటారు అనేది. వీళ్ళు తింటామని వీళ్ళ స్టేట్మెంట్లో చెప్తుండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది విచారిస్తాం. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు ఒప్పులు ఉన్నా అవి సరిదిద్దుకున్న తర్వాతనే ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు రాజేంద్ర నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్ పరిశీలించారు. ఒకవేళ దరఖాస్తులలో ఎలాంటి తప్పులు ఉన్నా దానికి సంబంధించిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ సరిగ్గా నింపుకున్న తర్వాతనే ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు చక్కగా మరియు త్వరగా డేటా ఎంట్రీ పనులను పూర్తి చేస్తున్నారని కస్తూరి నరేందర్ ప్రశంసించారు. అంటే ఇప్పుడు బాగా కాకపోతే ఎక్కువ తీసుకుంటుంది వాడు చూపిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పరిధి రంగవల్లి నగర్లోని అగ్ని ప్రమాదంలో 7 పూరిపాకలు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి బియ్యం, బట్టలు, స్టీల్ సామాన్లు 7 కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో 7 కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యారని, వీరికి తన సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కర్ణాకుల వీరాంజనేయులు, అడబాల వెంకటేశ్వరరావు, జీను మణిబాబు, బి రమేష్, మండపాక అప్పన్నదొర, దేశెట్టి సురేష్, బుద్ధి సురేష్, రాయి సాయి, మండపాక వెంకటేశ్వరరావు, మండపాక శ్రీబాబు, మండపాక పెద్దకాపు, నల్లమాటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న వస్తువు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా సిలిండర్లు పేలిపోయి కస్టమర్ దాని మీద పడ్డది. గ్యాస్ అట్లే అంటారు బాబు న్యూస్ పేపర్ అండి ఇది. ఎప్పుడైతే పేలింటే జనాలందరూ కూడా ఎలాగండి సార్ మీరు కాదు అవి పెట్టలేదు మీరు అటు ఫోటోలో పడతలేదు మీరు అమ్మ మీరు ఇలా రావాలి ఓకే అమ్మ తీసుకోమ్మా ఓకే 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 ఇలా చూడమ్మా ఇలా చూడండి అందరూ ఒకసారి వెంకటేశ్వరనే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల అభ్యర్థులను వైఎస్ఆర్ పార్టీ ప్రకటించింది. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గంలకు సునీల్ కుమార్ల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించడంతో అభిమానుల్లో సంతోషాలు వెల్లివిరిశాయి. కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు అభ్యర్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. మహిళ కూడా అంతే. కాబట్టి మహిళా చేతికి పోయిన ప్రతి రూపాయి కూడా అది విలువగా దాని యొక్క వాడుకోవాలా అనే ఉద్దేశంతో ఏ పథకాన్ని పెట్టినా మహిళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెడుతున్నారంటే ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆ ఇంటి పెద్దగా మహిళ దాన్ని కాపాడుకోగలదనే ఉద్దేశంతో ప్రతి పథకాన్ని కూడా అయిపోయేంత వరకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటుంది, ఏ వయసు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంటుంది, ఏ వయసులో ఏం చేయాలా అని
ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పథకాన్ని కూడా ఆ వయసు వాళ్లకు ఇదైతే సరిపోతుంది, ఈ వయసు వాళ్ళకు ఇదైతే సరిపోతుందని ఎంతో మేధోశక్తితో ఆలోచించి ప్రతి పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి పథకాన్ని కూడా మహిళా చేతికి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా ఎక్కువ తెలియాల కానీ మరి గుర్తించి ఇది ఏ విధంగా చేస్తే కరెక్ట్ గా ఉంటుందని ఆలోచనతో నువ్వు పొడుగుకున్నావు ఎట్లా వచ్చే కొంచెం వెనక ఇట్లా వచ్చాను ఇట్లా వచ్చాను. నువ్వు పొడుగుకున్నావు ఎట్లా వచ్చే కొంచెం వెనక ఇట్లా వచ్చాను ఇట్లా వచ్చాను. డాక్టర్ సతీష్ మూడు స్థానిక జడ్పీటీసీ అతన్ని అభ్యర్థిగా నియమించడం జరిగింది. కోడుమూరు డాక్టర్ సతీష్ మూడు మోతిరేవల సునీల్ కుమార్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రమణ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి దాడి చేశారని ఆరోపణలు చేసిన వికలాంగుడు షబ్బీర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద వికలాంగుడు షబ్బీర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రమణ తనను అకారణంగా అసభ్యకరంగా దూషిస్తూ తన కాలర్ పట్టుకుని లాగి కొట్టాడని ఆరోపణలు గుప్పించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఉన్నానని, అవసరమైతే రాష్ట్ర వికలాంగుల అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు. నేను ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక వికలాంగుడిని. సో నేను ఈరోజు 10:30 గంటలకి పలమనేరు ఫారెస్ట్ ఆఫీస్ గెస్ట్ హౌస్ దగ్గర వస్తుండగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రమణ ఏ ఒక కారణం లేకుండా నాకు అతని బండిలో సీదా నా ముందుకు వచ్చి నిలిపి ఏం రా నువ్వు ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అకారణంగా వల్గర్ మాటలు నాతో మాట్లాడుతూ మా అమ్మ మాటలు నా ఏ సంబంధం నా రిలేషన్స్ని కూడా యాడ్ చేసే వల్గర్ మాటలు మాట్లాడుతూ నా కాలర్ పట్టుకొని లాగి రారా అని చెప్పేసి నన్ను కొట్టబోయాడు, కొట్టినాడు కూడా. సో ఇంకొక ఏమిటంటే ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా ఉండి ఒక వికలాంగుడిని సో ఈ విధంగా దుర్భాషణతో మాట్లాడుతూ ఈ విధంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేసే ప్రక్రియ అనేది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ మన పలమనేరు పోలీస్ స్టేషన్లోకి వచ్చేసి నేను కంప్లైంట్ ఇవ్వబోతుండగా స్టేషన్లోనే నన్ను కొట్టబోయి వచ్చాడు. ఎక్స్ కరస్పాండెంట్ మన ఎల్సీనాథ్ సార్ వాళ్ళ ముందరగానే నన్ను కొట్టబోయినాడు. స్టేషన్లో కొట్టడానికి వచ్చాడు. వల్గర్ మాటలు నానా బూతులు మాటలు మాట్లాడినాడు. సో ఇతను ఒక ఎడ్యుకేటెడ్గా ఉండి ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి వల్గర్ మాటలు ఇలాంటి పనులు చేస్తాడని నేనైతే అనుకోలేదు. నాకు న్యాయం కావాలని వచ్చాను. నన్ను అవమానించినాడు. ఎంత అవమానించినాడు అంటే ఆ వీధిలో ప్రతి ఒక్కరు నన్ను చూశారు. నాకంటూ ఒక ఇమేజ్ అనేది నాకు ఉంది. ఎందుకంటే నేను ఒక 4 చోట్ల పని చేసుకుంటున్నాను. సో కాబట్టి నాకు న్యాయం చేకూర్చమని నేను కోరుకుంటున్నాను. నాది ఎలాంటి తప్పు లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకురా అంటే తప్పు నేను చేసి ఉంటే దానికి నేను అంగీకరిస్తాను. సో ఆయన సడన్గా ఎలాంటి నా పైన ఎలాంటి కారణం లేకుండా నాతో ఇలాంటి దుర్భాషణతో మాట్లాడడం, నాన్ హ్యాండిలింగ్ చేయడం
ఇది ఎంత మాత్రము న్యాయం కాదని నేను కోరుకుంటున్నాను. ఇది నేను పలమనేరు పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేయడం జరిగినది. నాకు ఇక్కడ న్యాయం జరగలేదు అంటే మా వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి నేను దీనిని తీసుకుని పోయి నాకు న్యాయం చేసేంత వరకు పోరాడుతామని నేను అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వంట గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. చెర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలులో సెల్ ఫోన్ కలకలం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.